బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. స్కామ్లో కీలక పాత్రధారులైన పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. తాజా అరెస్టులతో ఆ సంఖ్య 10కి చేరింది. 2021 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఎండీగా ఉన్న రామచందర్ ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రోకర్లకు అనుకూలంగా వ్యవహరించిన ఎండీ రామచందర్ ప్రభుత్వానికి తెలియకుండానే గైడ్లైన్స్ మార్చేశారు. పశుసంవర్ధక శాఖలో ప్రైవేటు వ్యక్తులను, బ్రోకర్లను ఎంకరేజ్ చేశారు. గొర్రెల స్కామ్లో భాగమైన మరికొంతమంది కాంట్రాక్టర్ల వివరాలను ఏసీబీ ఆరాధిస్తోంది. గత ప్రభుత్వం గొర్రెల స్కీమ్కు 6,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయగా ఆ స్కీమ్లో లబ్ధిదారుల కంటే కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులే ఎక్కువగా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. దీంతో పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. స్కామ్లో కీలక పాత్రధారులైన పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఇక తాజా అప్డేట్ని అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇంత భారీ స్కామ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? ఏం జరుగుతుంది? చర్యల మాట ఏంటి? గొర్రెల స్కామ్లో గచ్చిబౌలిలో నమోదైన కేసుతో ఒక్కసారిగా ఈ కేసు అంతా కూడా బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 2,10,00,000 రూపాయల పక్కదారి పట్టాయని చెప్పేసి కూడా ఫిర్యాదు అందడంతో ఆ దర్యాప్తులో భాగంగా కొంతమంది అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేసి వారిని రిమాండ్ తరలించడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంటు ఆధారంగా మళ్ళీ దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తులని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. పశుసంవర్ధక శాఖలో ఎండీగా డైరెక్టర్గా పనిచేసినటువంటి రామచందర్ నాయక్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ని కూడా నిన్న అరెస్ట్ చేశారు. వీరు గతంలో ఏదైతే నిధులు విడుదలయ్యాయో నిధులకు సంబంధించి కాంట్రాక్టర్లకి, అదేవిధంగా బ్రోకర్లకి, బయటి వ్యక్తులకి సహకరించాలని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులని ఆదేశించినట్టు దర్యాప్తులో తేలింది. వీరికి సంబంధించి అనేక లెవెల్ అంటే గ్రామ స్థాయి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు కొట్టేసినట్టు అనుమానిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలని నిధులని ఈ గొర్రెల స్కీమ్కి గత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఈ 700 కోట్ల రూపాయలను కూడా పక్కదారి పట్టించారు. దీనికి అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నాడు. ఆయన ఓఎస్డీ అరెస్ట్కి అయ్యాను కాబట్టి అతను ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజే బాసప్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలో ఉన్న కొన్ని ఫైల్స్ని ఆటోలో తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతనిపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారీగా అవినీతి జరిగింది. ఆ ఫైల్స్ అన్నీ ఎందుకు మాయం చేయాలని అనుకున్నారు. దీనికి సంబంధించి ఎవరు ఆదేశిస్తే ఆ ఫైల్స్ని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఇక్కడ ఎంతవరకు ఉంది? ఎందుకంటే లోలోనా కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ మోయినుద్దీనే మొత్తం ఈ 2,10,00,000 రూపాయల నిధులను తన బినామీ అకౌంట్లకి మళ్లించాడు. వాటిని ఏసీబీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. దుబాయ్ వెళ్ళినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాన్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా మోయినుద్దీన్ హైకోర్టుకు వెళ్ళారు. దీనిపైనే ఏసీబీ అధికారులు కూడా కౌంటర్ దాఖలు చేసి ఏదైతే స్టే ఉందో ఆ స్టేను కూడా కొట్టివేయాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని తీర్పు రిజర్వ్లో పెట్టింది హైకోర్టు. అయితే మరోవైపు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఎవరెవరి పాత్ర? ఎందుకంటే ఇప్పుడు రామచందర్ నాయక్ మొదట నిన్న ఏసీబీ అధికారులు పశుసంవర్ధక శాఖ ఆఫీస్కి వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో అసలు రామచందర్ నాయక్ని నేను అరెస్ట్ చేయొద్దు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులనే ఎదురు ప్రశ్నించి తనను అరెస్ట్కి సహకరించకుండా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది కూడా రామచందర్ నాయక్ని అరెస్ట్ని అడ్డుకున్నారు. కానీ ఏసీబీ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించి ఖచ్చితంగా మీ పాత్ర ఉంది, అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చామని చెప్పేసి చూపించడంతో అతన్ని బలవంతంగా
బలవంతంగా ఆ వెహికల్లో ఎక్కించుకొని ఇక్కడ ఏసీబీ కార్యాలయానికి తరలించి కొద్దిసేపు విచారించిన అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. 14 రోజుల పాటు ఇద్దరికి రిమాండ్ విధించారు. మళ్ళీ వీరిని కస్టడీ కోరుతూ సోమవారం రోజు ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ గ్రామ స్థాయిలో ఎందుకంటే ఇక్కడ లబ్ధిదారులను ఏకంగా ముంచేశారు. ఇక్కడ రైతులకి గొర్రెలను అమ్మిన రైతులను కూడా ఈ కాంట్రాక్టర్లు ముంచేసి వారి డబ్బులు కొట్టేశారు. కాబట్టి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది ప్రస్తుతానికి అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన ఓఎస్డి కళ్యాణ్కి సంబంధించి పాత్రపై ఇప్పటికే చాలా ఆధారాలు సేకరించడం జరిగింది. ఆయన కూడా నేరుగా కాంట్రాక్టర్లకు సంబంధించి నిధులు విడుదలలో సహకరించినట్టు తెలుస్తుంది. ఆ సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వారికి సహకరించే విధంగా చూడాలని చెప్పి, ఒకవేళ వారికి సహకరించకుంటే ఎవరైతే అధికారులు వారిపై బదిలీ వేటు వేయడం, వేరే ఇతర ప్రాంతాలకి బదిలీ చేయడం ఇలాంటివి చర్యలు తీసుకున్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే లోలోనా కంపెనీ మాత్రం ఒకటే ఎంటర్ అయిందనుకున్నారు. కానీ ఏసీబీ దర్యాప్తులో మరింత మంది కాంట్రాక్టర్లు ఏదైతే గొర్రెల స్కీమ్కి సంబంధించిన స్కీమ్లో పాల్గొన్నారు. వాళ్ళే ఈ కాంట్రాక్టర్ల ద్వారా లబ్ధిదారులకి గొర్రెల పంపిణీ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సుమారు 700 కోట్లంటే చాలా పెద్ద స్కామ్గా భావించవచ్చు. మరి దీన్ని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంది? ఆఫ్టర్ కౌంటింగ్ అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత జూన్ 4 తర్వాత ఈ కేసు మరింత స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చా? ఖచ్చితంగా అసలు దీనిపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. ఎందుకంటే పశుసంవర్ధక సంబంధించి ఒక గొర్రెల స్కామే కాదు, ఆవుల స్కాము, పశుగ్రాసానికి సంబంధించిన సబ్సిడీలు అందించే దానాకి సంబంధించిన కొనుగోలు కావచ్చు, ఇటు వైద్యానికి పశువులకు ఇచ్చే వైద్యానికి సంబంధించిన కిట్టులు, అదేవిధంగా మందులలో కూడా స్కామ్ జరిగింది. అంటే భారీ స్కామ్ జరిగింది. అప్పటి మంత్రి కనుసన్నల్లోనే ఇది జరిగిందా, లేదంటే అధికారులు ఇంత పెద్ద స్కామ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు, అప్పటి మంత్రికి ఇవన్నీ విషయాలు తెలియదా అనే దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మరింత లోతుగా ఇప్పుడు రామచందర్ నాయక్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ అవినీతి డొంక అంతా కూడా కదిలే అవకాశం కనబడుతుంది. ఇంకా డైరెక్టర్ స్థాయి అధికారులు అవినీతికి పాల్పడ్డారు, అసిస్టెంట్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు వీరందరూ కూడా అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటివరకు కొంతమందిని అరెస్ట్, జాయింట్ డైరెక్టర్లతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంజిలప్ప అనే జాయింట్ డైరెక్టర్ కూడా అరెస్ట్ చేశారు. అంజిలప్ప కూడా చాలా రామచందర్ నాయక్ చాలా సన్నిహితంగా ఉన్నారు. వీరు చాలా అవినీతికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి లోలోనా కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ మోయినుద్దీన్, ఆయన కొడుకు ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఇప్పుడు మోయినుద్దీనే కాకుండా మరికొంతమంది కాంట్రాక్టర్లను కూడా గుర్తించారు. ఆ కాంట్రాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. అయితే ఈ ప్రభుత్వానికే కూడా ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారాలు వీటన్నిటికీ సంబంధించిన ఒక నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దానిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకొని తదుపరి చర్యలు కూడా తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు ఏసీబీ దూకుడు పెంచింది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులర్గా రైడ్స్ చేస్తుంది. నిన్న ఒక్కరోజే ఏసీబీ 13 మంది అవినీతి అధికారులని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీరిద్దరితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 70 మంది వరకు కూడా అవినీతి అధికారులని అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు జైలుకు పంపించారు. అందులో చాలా భారీ తిమింగలాలే ఉన్నాయి. వీరంతా కూడా 10 సంవత్సరాల నుంచి ఆ లంచాలకు అలవాటయ్యి అవినీతి అధికారులుగా కూరుకుపోయారు. కాబట్టి వీటందరికీ సంబంధించి దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పశుసంవర్ధక శాఖకి సంబంధించి భారీ అవినీతి జరిగింది. 700 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. ప్రజల సొమ్మిదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన నిధులను పక్కదారి పట్టించి ఇటు ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ స్కామ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వారి పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి అరెస్టులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రామచందర్ నాయక్ కస్టడీ తీసుకుంటే ఆయన ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. అటు కళ్యాణ్ కుమార్ ఓఎస్డీగా మాజీ మంత్రి ఓఎస్డీగా పనిచేశాడు. కాబట్టి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని కోట్ల స్కామ్కి సంబంధించిన ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ కూడా బయటికి తీసే అవకాశం కనబడుతుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సురేష్.